వేరొకరి జీవితాలపై అమ్మాయిల భవిష్యత్తు ఆధారపడి ఉండొద్దనేది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం. వారి ఆలోచనలకు తగ్గట్టే చదువుల్లో సత్తా చాటి కెరియర్లో రాణిస్తుందా యువతి. ఫలితంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది కరీంనగర్ యువతి అక్షిత. తన సక్సెస్ స్టోరీ ఇది. భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనేది ఈ అమ్మాయి చిన్ననాటి కళ. అందుకోసం అహర్నిశలు కష్టపడి చదివింది. తల్లిదండ్రుల కోరిక మేరకు సివిల్స్ సాధించాలని భావించింది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో గమ్యాన్ని మార్చుకుని మరో దిశగా అడుగులేసింది. ఫలితంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఈ యువతి పేరు ఎడవెల్లి అక్షిత. కరీంనగర్ జిల్లాలోని గోపాలరావుపేటకు చెందిన రైతు కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే అక్షితను తల్లిదండ్రులు కిషన్ రెడ్డి, అరుణలు వ్యవసాయం చేస్తూనే ఉన్నతంగా చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించే వరకు వెన్నంటే ఉండి ప్రోత్సహించారు. పదవ తరగతిలో 9.8 జీపీఏతో సత్తా చాటింది అక్షిత. ఇంటర్లోనూ 96% మార్కులు సాధించి ఔరా అనిపించింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సోదరుడి సలహాతో ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకుని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే నెట్, సెట్ పరీక్షలకు అర్హత సాధించింది. ప్రస్తుతం బ్లాక్ విమెన్ లిటరేచర్ పైన పీహెచ్డీ చేస్తున్నట్లు అక్షిత చెబుతోంది. ఇంగ్లీష్ లిటరేచర్ అని ఒక స్ట్రీమ్ ఉంటుందని అండ్ దాంతో ఒక కొత్త కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చని రియలైజ్ అయ్యి నేను ఎంఏ ఇంగ్లీష్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి కాకతీయ యూనివర్సిటీలో నా పీజీ ఫినిష్ చేశాను. అండ్ ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపే నేను నెట్ అండ్ సెట్ క్వాలిఫై అయ్యాను. పీజీ అయ్యాక ఇమీడియట్గా బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా అండ్ అందులో స్టేట్ సెకండ్ వచ్చాను. బీఎడ్ చేస్తూనే ఇంకా ఫ్యూచర్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంఏ ఇంగ్లీష్తో అని తెలుసుకున్నా. బీఎడ్ తర్వాతనే పిహెచ్డీకి కూర్చున్నా అండ్ అందులో కూడా నాకు స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. ప్రెజెంట్ సెకండ్ ఇయర్ ఇప్పుడైతే నేను బ్లాక్ ఉమెన్ లిటరేచర్ పైన చేస్తున్నాను. మొన్నే ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ అయ్యాయి అండ్ ట్రయింగ్ టు గ్యాదర్ ఆల్ ద ప్రైమరీ రిసోర్సెస్ అండ్ సెకండరీ రిసోర్సెస్. కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది అక్షిత. ప్రభుత్వం నుంచి గురుకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి చదివింది. ఫలితంగా గురుకుల పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్ సహా 6 ఉద్యోగాలు సాధించినట్లు అక్షిత చెబుతోంది. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో కొన్ని మంత్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశా అండ్ అప్పుడే ఈ నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ రాగానే రిజైన్ చేసి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యా. అండ్ ఆగస్ట్లో గురుకుల ఎగ్జామ్స్ అండ్ నెక్స్ట్ సెప్టెంబర్లో ఈ నార్మల్ జేఎల్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశాను. అండ్ ఫ్యూ మంత్స్ ఎగో గురుకుల రిజల్ట్స్ వస్తే అందులో పీజీటీ వచ్చింది అండ్ టీజీటీ వస్తే 1:2 వెళ్ళలేదు. జేఎల్ స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది అండ్ డిఎల్ స్టేట్ 8th ర్యాంక్ వచ్చింది. అండ్ మళ్ళీ ఒక 3-4 days ఎగో నార్మల్ జేఎల్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో స్టేట్ 4th ర్యాంక్ వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని అంటోంది అక్షిత. సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు, సినిమాలు, కరెంట్ అఫైర్స్ వంటివి చూడటం వల్లనే ఆంగ్ల భాషపై పట్టు సాధించగలిగానని వివరిస్తోంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని యువత సక్రమంగా ఉపయోగించుకుంటేనే ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని చెబుతోంది. సో నాకు ఈ సక్సెస్ అనేది జస్ట్ 1 day or few monthsలో వచ్చింది కాదు. చాలా మంది నోటిఫికేషన్ పడ్డాక 3 monthsలో చదివితే వచ్చింది. దట్స్ నాట్ ట్రూ. నేను పీజీ నుండే హార్డ్ వర్క్ చేశాను. 2 years నాకు అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ ఫౌండేషన్తోని అది క్యారీ చేస్తూ ఉన్న త్రూ అవుట్ ఒక హోప్ ఉండేది ఫ్యూచర్లో ఒకటి వస్తుంది అండ్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని. సో బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒక కష్టపడలేదు, ఇష్టపడ్డాను. ఒక సోర్స్ నుండి కాదు, ఎప్పుడు కంటిన్యూస్గా దానికి రిలేటెడ్. సపోజ్ నాది లిటరేచర్ అని చెప్పాను కదా, అందులో ఒక వర్క్ ఉంటే
దానికి నేను దాన్ని బేస్ చేసుకుని ఒక మూవీ చూస్తా అండ్ కావాలంటే ఒక బుక్ చదువుతా. బుక్ కష్టం అనిపిస్తే ఆ మూవీ ఆర్ దాని గురించి అనాలిసిస్ ఒక షార్ట్ వీడియో చూస్తా. ఎందుకంటే లైక్ మనకి ఒక మెమరీ అనేది లైక్ ఒక సోర్స్ నుండి కాదు, వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ. సో ప్రాపర్గా మాత్రం మనం రిసోర్సెస్ యూజ్ చేస్తే ఇఫ్ యూ మేక్ బెస్ట్ ఆఫ్ దెమ్ అండ్ మనకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను ఈ చదివిన ఈ ఫ్యూ ఇయర్స్ లైక్ నాకు మిగతా ఎగ్జామ్స్ అన్నింటికి హెల్ప్ అయింది. కష్టపడుతున్నామనే భావనతో కాకుండా ఇష్టపడి పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తామని అంటోంది అక్షిత. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని గర్వంగా చెబుతోంది. బంధువులు, చుట్టుపక్కల వారు కూతురి పెళ్లెప్పుడని పదే పదే అడిగినా అమ్మా నాన్నలు అవేమీ లెక్క చేయకుండా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు బాటలు వేశారని అంటోంది. అందరూ ఈ ఏజ్ లో లైక్ మ్యారేజ్ అండ్ అవి చేస్తుంటే హీ స్టూడ్ బై మీ లైక్ ఆల్వేస్ నమ్మకం ఉంది లైక్ నా కూతురు ఏదో సాధిస్తుంది అని. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హార్డ్ వర్క్ కి 6 జాబ్స్ వచ్చాయి అండ్ మొన్న Group 4 కూడా వచ్చింది. అయితే ఫస్ట్ థింగ్ ఒక డెఫినెట్ ఎయిమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. లైక్ మనం ఏం అవుదాం అనుకుంటున్నాం, ఒక క్లారిటీ రావాలి. లైక్ కొందరికి కొన్ని ఇయర్స్ పట్టచ్చు, బట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఒక స్టడీస్ అనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ బెస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకుంటున్నారు. అంతకుముందు లాగా డాక్టర్, ఇంజనీర్ అట్లా కాదు. సో నన్ను కూడా స్టార్టింగ్ ఇంజనీరింగ్ అన్నారు, బట్ నేనైతే ఆర్ట్స్ చూస్ చేసుకున్నాను. అండ్ వెన్ ఐ చూస్ ఆర్ట్స్ దే వర్ కంప్లీట్లీ సపోర్టివ్ అండ్ నాకు ఆ ధైర్యం లైక్ చాలా అనిపించింది. ఇంగ్లీష్ ఈజ్ మై ఏరియా అని నాకు అర్థమయ్యాక ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. సో మీరు కూడా ఎదర్ స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. అండ్ ప్రెసెంట్ మనకి ఇప్పుడు AI వచ్చింది. సో ఎనీథింగ్ యు ఆర్ బెస్ట్ ఎట్ అండ్ మీకు ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. సో ఒక్క దాంట్లోనే లిమిట్ చేసుకోవాలి, ఒక్కదానికి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే అది చాలా నారో అయిపోతుంది. థింక్, ఫోకస్, దాన్ని నారో డౌన్ చేయండి అండ్ స్టార్ట్ చేయండి, దాని గురించి వర్క్ చేయండి. 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల అక్షిత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల వెన్నంటే ఉంటే వారు ఎంతటి ఫలితాలనైనా సాధిస్తారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మా కూతురు అక్షితకు జూనియర్ లెక్చరర్గా పోస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివేది. స్కూల్లో 2nd క్లాస్ నుంచే ఫస్ట్ ర్యాంకులో ఉండేది. ఎప్పుడు కానీ ఫస్ట్. చాలా కష్టపడి ఎప్పుడు 24 గంటలు వేరే ఊర్లలో కానీ ఎక్కడికి కానీ ఫంక్షన్లకు కానీ వచ్చేది కాదు. ఎప్పుడు చదువుకుంటూనే ఉండేది. ఇంటి దగ్గర కూడా హార్డ్ వర్క్ చేసేది, మాకు కూడా హెల్ప్గా. తను ఇష్టమైన సబ్జెక్టునే ఎన్నుకున్నది ఎప్పుడు. కానీ మేము బలవంతం ఏం లేదు, మేము ఏ చేయమంటే చేయలేదు. తనకి ఇష్టమైందని మేము ఎప్పుడు ప్రోత్సహించినాం. తను 10th లో కూడా GPS 9.8 వచ్చింది. నా పాపని IAS చేయాలన్న కోరిక బాగా ఉండే నాకు. కాకపోతే ఇక తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక తను ఇంటికాడ ఉండి చదువుకుంటూనే 96% ఇంటర్మీడియట్ తీసుకున్నది. బాగా చదువుతుండే అంటే మేము ఎలాంటి అంటే అది చేయలేదు. మంచిగా చదువుకుంటుంది, మంచిగా ప్రతి దానిలో జాబ్ కొట్టింది. 6 జాబులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్గా పనిచేయడమే తన లక్ష్యమంటోంది అక్షిత. దాంతో పాటు తాను రాసిన కొన్ని కవితలు, కొటేషన్స్, గేయాలు, పుస్తకాలు ప్రచురితం చేయాలని భావిస్తోంది.